ఏంటి కెమికల్ బ్యాగులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి అదెసివ్ బ్యాగ్స్, గమ్ బ్యాగ్స్. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టైల్స్కి వీటికి సంబంధం ఏంటి అనేది వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి టైల్స్ గెలాక్సీ MTG సెరామిక్స్. నేను మీ ఉమాశంకర్ గన్ను ఫ్రమ్ మారుతి టైల్స్ గెలాక్సీ వరంగల్. ఇవి అదెసివ్స్, కెమికల్ బ్యాగ్స్. అంటే టైల్స్కి లేయింగ్ టైంలో మనం యూజ్ చేసేవి నార్మల్గా సిమెంట్ యూజ్ చేస్తాం. అంటే మనకి ట్రెడిషనల్గా ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో మనకు యూజ్ చేసేది ఏంటి అంటే సిమెంట్. కాకపోతే ఇప్పుడు టైల్స్ సైజెస్ అనేవి పెరిగాయి. అదేవిధంగా టైల్స్ యొక్క బాడీ అనేది పెరిగింది, థిక్నెస్ అనేది పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అదెసివ్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే డిఫరెంట్ కంపెనీస్ ఇందులో, ఒకటి MYK లాటిక్రేట్, ఇంకోటి రాఫ్, ఇంకోటి వి బాండ్, ఇంకా ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నిట్లలో కూడా ఒకటే. ఏంటంటే C1T అండ్ టైప్ 1 ఇదే స్పెసిఫికేషన్తోని మనకి రాఫ్లో ఉంటుంది, ఇదే స్పెసిఫికేషన్తో మనకి MYKలో ఉంటుంది. ఓకే, అండ్ ద సేమ్ దీని తర్వాత అంటే ఇది ఏంటంటే బేసిక్, అంటే 12/18 టైల్స్ వాల్ టైల్స్కి వేసుకోవడానికి లేకపోతే ఫ్లోరింగ్లో యూజ్ చేయడానికి బేసిక్ క్వాలిటీ వచ్చేసి C1T అండ్ టైప్ 1 ఈ కాంబినేషన్తో ఉన్న అదెసివ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ దీని తర్వాత రేంజ్ వచ్చేసి వి బాండ్లో అయితే C2T టైప్ 3 అండ్ మన రాఫ్లో అయితే టైప్ 2 C1T. అయితే దీనికి ఈక్వాలెంట్లో వీబాండ్లో MYKలో వచ్చేసి దీనికి ఈక్వాలెంట్లో మనకి 315+ అని ఉంటుంది. ఇది ఈ విధంగా మనకి వీటిని ఏంటంటే 2x4 టైల్స్ మనం నిన్న ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో 2x4 టైల్స్ గురించి, ఆ క్వాలిటీ టైల్స్ని గోడలకి వేసుకోవడానికి, గోడలకి ఫిక్స్ చేయడానికి మనము ఈ క్వాలిటీ ఆఫ్ కెమికల్ని యూజ్ చేస్తాం. ఓకే, దెన్ దీని తర్వాత వచ్చేసి T03, 335, 325 ఇన్ వి బాండ్. ఓకే, ఈ విధంగా దీనికి వచ్చేసి మనకి మళ్ళీ దీనికి కూడా అలానే సేమ్ స్పెసిఫికేషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి టైప్ 3T అండ్ C2TE అని చెప్పేసి అని అలా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ క్వాలిటీ ఆఫ్ స్పెసిఫికేషన్ వచ్చేసి మనము ఇంకా పెద్ద స్లాబ్స్ అంటే ఎక్స్టర్నల్లో నార్మల్గా ఏంటంటే యూవీ స్టెబిలైజ్డ్, ఎండబడ్డప్పుడు అలాంటి టైంలలో కూడా మనము ఇలాంటి క్వాలిటీ యూజ్ చేసుకోవాలి. నార్మల్గా ఎండబడే ప్లేస్లలో దీన్ని యూజ్ చేసుకుంటే ఎండకి ఇది టైల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో కొంచెము ఇబ్బందికి పడే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్లో ఏ కెమికల్ యూజ్ చేయాలి, ఏ అదెసివ్ యూజ్ చేయాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని యూజ్ చేస్తే కనుక మనకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది, టైల్స్ యొక్క లైఫ్ అనేది. అదేవిధంగా అంటే యాక్చువల్లీ మనం ఏంటంటే సిమెంట్కి బదులు అదెసివ్స్ ఎందుకు వాడాలి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే నార్మల్గా సిమెంట్కి మనకు గట్టితనం ఎలా వస్తుందంటే సిమెంట్ అనేది ఒక 7 days 5 days క్యూరింగ్ అయితే కానీ దానికి గట్టితనం అనేది రాదు. బట్ అదెసివ్స్, కెమికల్, గమ్ బ్యాగ్స్ అంటే వీటికి ఏంటంటే మనకి క్యూరింగ్ అనేది అవసరం లేదు. నార్మల్ ఏంటంటే సిమెంట్కి ఖచ్చితంగా క్యూరింగ్ అవ్వాలి, క్యూరింగ్ అయితేనే దాని గట్టితనం, దాని లైఫ్ అనేది వస్తుంది. ఓకే, ఆ విధంగా మనకు అలాంటి ప్రాబ్లం అంటే ఫ్యూచర్లో క్యూరింగ్ లేనప్పుడు విడిచిపెట్టే బాపద్ది అంటే దాని లైఫ్ అనేది పోకుండా ఉండాలి అని అంటే మనము సిమెంట్కి బదులు అదెసివ్స్ అంటే తక్కువ రేంజ్ది అయినా కూడా ఓన్లీ కెమికల్ వాడుకుంటే బెస్ట్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.